నంద్యాలలో హిందూ సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అంశాలపై గళమెత్తారు. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కార్పొరేట్ రంగంలో పనిచేసే యువతిని లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. రాజమహేంద్రవరం ఘటనను ప్రస్తావిస్తూ ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హిందూ మహిళల రక్షణ కోసం దుర్గా వాహిని ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జిహాద్ చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను కోరారు. జై శ్రీరామ్. నా పేరు లలితా సరస్వతి. మనకందరికీ తెలుసు, నాసిక్ లో టీసీఎస్ సంస్థలో జరిగినటువంటి లవ్ జిహాదీ. ఒక్కసారిగా ఈ విషయం తెలిసిన వెంటనే యావత్ భారతదేశం చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఇంతవరకు మన లవ్ జిహాదీలు వేరే వేరే అంశాలలో మనం చూస్తూ ఉన్నాము, కానీ ఒక్కసారిగా కార్పొరేట్ సంస్థలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిసిన వెంటనే యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తర్వాత హిందువులందరూ కూడా వీటిపైన నిరసన తెలియజేయడం అనేటువంటిది మొదలు పెట్టినాము. అందులో భాగంగానే నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్, తర్వాత బజరంగ దళ్, నంద్యాల జిల్లా మాతృశక్తి సంయోజక, మేమందరం కూడా ఇలాంటి వాటిపైన నిరసనలు వ్యక్తం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీ కాలేజీలలో కూడా చూస్తూ ఉన్నాము, అమ్మాయిలు, ముఖ్యంగా హిందూ అమ్మాయిలు బాగా చదువుకోవడం, మంచి నాలెడ్జ్ తోటి మేము చూస్తున్నామండి. ఇది మాత్రం వాస్తవమే, అందరూ ఒప్పుకోవాల్సిందే. హిందూ అమ్మాయిలు చాలా కష్టపడి చదువుకోవడము, ఆ తర్వాత ఉద్యోగాలలో వెళ్ళడము, అక్కడ వాళ్ళను వాళ్ళు నిరూపించుకున్న తర్వాతనే వివాహాలు చేసుకోవాలనేటువంటి ఒక గట్టి సంకల్పం మేము అమ్మాయిలలో చూస్తున్నాము. మరి అలాంటప్పుడు వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళు నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనము ఎంతగా ఆవేదన చెందుతాం, ఎంత బాధపడతాం. మన ఆడపిల్లలకి ఇలా జరిగిందని నిజంగా మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మన అమ్మాయిని మనం ఎలా కాపాడుకోవాలి? సరే, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం చైతన్యం తెచ్చుకొని ఇలాంటివి జరగకుండా మనమంతా కూడా హిందువులంతా కూడా ఐక్యమత్యంగా ఉండి మన ఆడపిల్లని మనం కాపాడుకోవాలి. ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఇట్లా కనుక వెళ్ళిపోయిందంటే అంతటితో ఆ కుటుంబము హిందూ మతానికి ఆ అమ్మాయి అంటే ఒక జనరేషన్ కట్ అవుతుంది. ఇది మాత్రం తెలుసుకోవాలి. సో ఒక జనరేషన్ కట్ కావడం వల్ల మనం అనుకోవచ్చు, మనకందరికీ తెలుసు, స్వామి వివేకానంద ఒక భారతీయుడు క్రైస్తవ మతంగా మారిన, ఇస్లాం మతంగా మారిన నష్టం దేశానికి. సో మన హిందువులలో ఉన్నటువంటి ఒక గొప్ప సంకల్పం ఏమిటంటే మన హైందవ తత్వాన్ని, హైందవ మతాన్ని కాపాడుకోవడమే కాదు, భారతదేశాన్ని కూడా కాపాడుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం మనలో ఉంది. సంకుచిత విధి విధానాలు మనకు లేవు. ఆ కోణంలో చూసినప్పుడు ఇలాంటి లవ్ జిహాదీలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరము ఉంది. ఆడపిల్లల్లో చైతన్యం తీసుకురండి, తల్లిదండ్రులు అవగాహన కలిగించండి. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి సంస్థలు మీకు అండగా ఉంటాయి. 3 అంశాల మీద ఈరోజు హిందూ సమాజం చర్చించాలి. ఒకటేమో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, విడో జిహాద్. లవ్ జిహాద్ అంటే అమాయకమైన హిందువుల యొక్క మహిళలు, మా అక్క చెల్లెల మీద పేరు మార్చుకొని నేను హిందూ అని చెబుతూ లవ్లోకి దించుతూ అనేక పరిణామాలకు దృష్టిలో మనం అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అనేక సార్లు మహిళలను జాగృతం చేయడం కోసం దుర్గా వాహిని పేరు మీద అవగాహన కల్పిస్తూ ఈ సమాజంలో మనం ఎట్లా ఉండాలి, వచ్చిన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయమే మన శిక్షణ ఇస్తూ అనేక సార్లు హిందువులను కాపాడుకుంటూ మా అక్క చెల్లెలు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఒక పథకం ప్రకారం నిన్న నాసిక్ లో జరిగినటువంటి టీసీఎస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగినటువంటి ఒక సంఘటన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కలవరపడుతున్నారు. కుటుంబాలు ఆశ్చర్యపోతున్నారు. మహిళలకు భద్రత లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు అంత దూరం వెళ్ళే స్థితి ఈరోజు వస్తూ ఉంది. అయితే అక్కడ మన భారతదేశంలో ఉండి పోలీసులకు హ్యాట్సప్ చెప్పొచ్చు. ఈ యొక్క కుట్రను బదనం చేసి
దాని యొక్క ఇన్వెస్టిగేషన్ లో దోషులు పట్టుకున్నా అంటే ఈరోజు పోలీసులు హ్యాట్సప్ చెప్తున్నాం. అదేవిధంగా ఇలాంటి యొక్క సంఘటన దేశంలో అనేక ప్లేసుల్లో జరుగుతుందనే ఉద్దేశంతో ముందు పోలీసులకు హెచ్చరిక చేస్తూ సమాచారం ఇస్తూ వాళ్ళు కూడా ఇలాంటి యొక్క స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఇలాంటి లవ్ జిహాద్కి మా అక్క చెల్లెలు కూడా దాని బారిన పడకుండా కాపాడవాలనే ఒక ఉద్దేశంతోనే ఇది ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి పిలిచిన సందర్భం ఏమంటే, నా పేరు బుగ్గన చంద్రవంశరెడ్డి, నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష బాధ్యత. ఈ నెల 13వ తారీఖు మహారాష్ట్ర నాసిక్లోని భారతదేశంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ TCS లో తన హిందూ ఆడపిల్లలపై బలవంతపు మత మార్పిడిలు, లైంగిక వేధింపులు, లవ్ జిహాద్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరగడం మన సమాజం చూసింది. అక్కడ స్థానిక పోలీసులు కూడా గత కొన్ని రోజులుగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం, 7 మందిని అరెస్టు చేయడం, వాటికి ముఖ్య కారకులైన ఒక మహిళ ఇంతవరకు దొరకకుండా పరారీలో ఉండడం, యాంటీసెప్టిక్ బెయిల్ అప్లై చేసుకోవడం, ఇవన్నీ మనం సమాజం చూస్తుంది. ఇంతవరకు సమాజంలో హిందూ ఆడపిల్లలో ఈ లవ్ పేరిట ఈ ఎడారి మతాలకు చెందిన వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేశారనేది మనం ఇండివిజువల్గా చూసాం. కానీ ఈసారి ఇది వ్యవస్థీకృత రూపం దాల్చింది. ఆర్గనైజ్డ్ లవ్ జిహాద్గా పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే కాలంలో ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. మన ఇంట్లో మన పాప మంచి చదువుకొని ఎక్కడో ఉద్యోగం, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అని మనం సంతోషిస్తున్నాము. ఏదైతే ఇక్కడ నాసిక్లో జరిగిన సంఘటన మన అక్కో, మన చెల్లో, మన కూతురో లేదని మనం సంతోషించే లోపలే మన బెంగళూరులో జరగవచ్చు, మన హైదరాబాద్లో జరగవచ్చు, మన కర్నూలులో జరగవచ్చు, నంద్యాల సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏ కంపెనీలు కానీ జరగవచ్చు. కాబట్టి హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలి, వీటిపై అవగాహన పెంచుకోవాలి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.